నమస్తే. వెల్కమ్ టు బీఫై న్యూస్ బిజినెస్ మ్యాన్ ప్రోగ్రామ్. ఈ రోజు మన బిజినెస్ మ్యాన్ ప్రోగ్రామ్ లో భాగంగా నూగుల్ కిషోర్ గారు మన బీఫై స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. అసలు నూగుల్ కిషోర్ ఎవరు ఏంటి అన్నది ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఐఫిల్ టెక్ సొల్యూషన్స్ చైర్మన్ గా మీరు ఉండడం జరిగింది. అసలు మీకు ఈ ఐఫిల్ టెక్ సొల్యూషన్ అనే కాన్సెప్ట్ తీసుకోవడం ఎలా జరిగింది, అసలు ఎలా స్థాపించారు, ఈ విషయాలు మేము తెలుసుకోవచ్చు అంటారా? ఎస్ మేడం. సో నేను నా కెరీర్ వచ్చి 2005 లో స్టార్ట్ చేయడం జరిగింది. 2005 లో స్టార్ట్ చేశారు. ఓకే, స్టార్ట్ చేయడం జరిగింది. సో అరౌండ్ నాకు ఇప్పుడు ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో మా మామగారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. క్రికామెత్ అనే కంపెనీని స్థాపించారు ఆయన. ఓకే, అంటే మామగారు అంటే ఎలా మామగారు? మీ సొంత మేనమామనా లేకుంటే మీ భార్య వాళ్ళ తండ్రినా? మా అమ్మ వాళ్ళ మేనమామ. సొంత మేనమామ. ఓకే, ఆయన క్రికామెత్ అనే కంపెనీని స్థాపించడం జరిగింది. ఓకే, సో అది దుబాయ్ లో స్టార్ట్ చేశారు. సో నేను అందులో థర్డ్ ఎంప్లాయ్ అనమాట. అట్లా కెరీర్ ని స్టార్ట్ చేసుకుంటూ సో టెక్లా అనే సాఫ్ట్వేర్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే అనమాట. సో అట్లా నేను కెరీర్ ని వచ్చాను. ఇప్పుడు నాకు మొత్తం 20 years ఎక్స్పీరియన్స్. సో తర్వాత ఏం చేశానంటే ఐ స్ట్రగుల్ లాట్. నేను అంటే మీరు ఈ 20 సంవత్సరాల మీ సీనియారిటీలో ఓన్లీ 3 years మాత్రమే దుబాయ్ లో మీరు నేర్చుకోవడం, మీరు జాబ్ చేయడం జరిగింది. 5 years వరకు. 5 years దుబాయ్ లో ఉన్నారా? 5 years వరకు దుబాయ్ లో ఉన్నాను. ఆఫ్టర్ దట్ మీరు ఇక్కడికి వచ్చి మీరు ఓన్ గా దీన్ని స్థాపించడం జరిగింది. స్థాపించి కూడా 15 years అయిందండి? లేదండి, తర్వాత కొన్ని కంపెనీస్ లో వర్క్ చేయడం జరిగింది. చేశారు. తర్వాత ఓన్ గా వచ్చి 2016 లో స్టార్ట్ చేసామండి. సో నేను 2016 లో టెక్లా ఆథరైజ్డ్ టోటల్ హైదరాబాద్ తెలంగాణకి ఆథరైజేషన్ తీసుకొచ్చి, అప్పుడు మేము తీసుకున్నప్పుడు ఓన్లీ 2 ట్రైనింగ్ సెంటర్స్ మాత్రమే ఉంటుండే ఆల్ ఓవర్ ఇండియాలో. ఒకటి వచ్చి బెంగళూరు, ఒకటి చెన్నై, ఒకటి సో ఈ హైదరాబాద్. సో ఇట్లా ఉండే అనమాట. సో అప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఈ సంస్థను ఎలా స్థాపించడం జరిగిందంటే, సో నేను ఎలా జాబ్ కోసం ఎలా స్ట్రగుల్ పడ్డానో ఇవన్నీ కూడా తెలుసుకొని మా ఊర్లో పేద పిల్లల్ని తీసుకొచ్చి నేను మా హౌస్ లోనే ఎక్కడైతే బ్యాచిలర్ గా ఉన్నానో అప్పుడు రూమ్ లోనే ట్రైనింగ్ ఇచ్చుకుంటూ సో ప్లేస్మెంట్ కి ఇచ్చుకుంటూ సో ఇట్లా ఒక చైన్ లింక్ లాగా ఇది ఫామ్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయడం జరిగింది. ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తారో అట్లాంటి వాళ్ళ కోసం, అంటే పర్టికులర్ గా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళకి మీ పర్సనల్ గా మీ ఇంట్లోనే వాళ్ళకి షెల్టర్ ఇచ్చి వాళ్ళకి నేర్పించడం ఇవంతా చేశారు. అంటే సాధారణంగా ఎట్లా ఉంటదంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు అంటే వాళ్ళు తెలుగు మీడియం చదివినటువంటి వాళ్ళు అయ్యే ఉంటారు. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఏదైనా ఒక ఉద్యోగం కోసం మనం వెళ్ళాలి, ఎక్కడైనా మనం ఏదైనా ఒక జాబ్ చేయాలి అన్నప్పుడు తనకి ఇంగ్లీష్ రాదన్న ఒక ఫీల్ తోటి, అది అభద్రతతోటి వాళ్ళు ఫీల్ అవుతూ జాబ్ కోసం వెళ్ళాలన్నా ఏదైనా కోర్స్ చేయాలన్నా భయపడుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి మీ దగ్గర ఫెసిలిటీస్ ఉంటున్నాయంటారా? ఉన్నాయి మేడం. సో మేమేం చేస్తామంటే టెక్లా ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఉన్నది మంది. 2 months ట్రైనింగ్ ఉంటుంది. డ్యూరేషన్ మార్నింగ్ 9 to evening 6 ఫుల్ డే ఉంటుంది. మోస్ట్లీ ఈ టెక్లా సాఫ్ట్వేర్ మీద 90% కంపెనీలన్నీ కూడా అమెరికన్ బేస్ కంపెనీలు ఉన్నాయి. కాబట్టి మేము చెప్పడం కూడా మొత్తం అమెరికన్ స్టాండర్డ్స్ టెక్నికల్ గా టీచ్ చేస్తాము. 1 month మొత్తం, 2nd month మొత్తం సాఫ్ట్వేర్ ఉంటుంది. సో మార్నింగ్ 9 to evening 6 మండే టు సాటర్డే ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే మన స్కూల్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా మండే టు సాటర్డే వరకు సేమ్ మన స్కూల్ కి వెళ్ళే విధంగానే ఉంటుందండి. 9 to 6 ఉంటుంది కాబట్టి సో మోస్ట్లీ మీకు మండే టు సాటర్డే హాలిడేస్ కూడా తక్కువ ఉంటాయి. సండేస్ మాత్రం హాలిడే ఉంటుంది. మిగిలిన అన్ని రోజులు మోస్ట్లీ వర్కింగ్ ఉంటుంది. అంటే నాకు ఒకటి కిషోర్ గారు డౌట్ ఉందండి. సాధారణంగా ఎవరైనా ఒక కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నా ప్రతి ఒక్కటి మనం చూస్తున్నాం, లక్షల్లోనే దానికి మనం పే చేయాల్సి వస్తుందని ఎన్నో రకాల కోర్సులు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మనీ ప్రాబ్లమ్ తోనే వాళ్ళు స్టాప్ అయిపోతారు, వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతారు. మీరు ఏదైతే ఈ కోర్స్ నేర్పిస్తున్నారో ఈ కోర్సు ఇది అందరికీ అందుబాటులో, మధ్యతరగతి కుటుంబం వాళ్ళ అని అందరు నేర్చుకోవడానికి అందుబాటులో ఉంటుందంటారా? అందరూ నేర్చుకోవడానికి అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఉంటుంది మేడం. సో మీరు చూస్తే చాలా మంది పేరెంట్ ఫాదర్ లేకుండా కొంతమంది ఉంటారు. సో నేను ప్రతి కాల్ తీసుకునేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడి నుంచి వస్తున్నారు, సో ఎకానమీ ఏమాత్రం ఉన్నది, సో దాన్ని బట్టి వాళ్ళ పరంగా నేను అఫోర్డబుల్ ప్రైస్ లో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కూడా మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు కూడా అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఉంటుందన్నమాట. అంటే ఎలాంటి వారికైనా కూడా ఈ కోర్స్ అందుబాటులో ఉంటుంది అంటున్నారు. Yes, ma'am. అలాగే ఈ కోర్స్ చేయడం వల్ల
వాళ్ళకి ఎలాంటి లాభం ఉంటుంది అంటారు? కోర్స్ చేయడం వల్ల మేము 100% గ్యారంటీ ఇస్తున్నాము. సో మేము అరౌండ్ ఒక 50 కంపెనీస్ తో టైఅప్ అయ్యాం, బెంగళూరు అండ్ హైదరాబాద్. సో ట్రైనింగ్ అవ్వంగానే సో ఏదైతే టైఅప్ అయిన కంపెనీస్ లో రిక్వైర్మెంట్ తగ్గట్టు కొన్ని కంపెనీస్ మా ట్రైనింగ్ సెంటర్ కే వచ్చి క్యాంపస్ డ్రైవ్ చేసుకోవడం జరుగుతుంది. కొన్ని కంపెనీస్ ఏం చేస్తామంటే మేమే బ్యాచ్ గా కంపెనీస్ కి ఇంటర్వ్యూ పంపించడం జరుగుతుంది అనమాట. సో అక్కడ ఫస్ట్ రౌండ్ వచ్చి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, రెండో రౌండ్ వచ్చి టూల్ టెస్ట్ ఉంటుంది, మూడో రౌండ్ వచ్చి మళ్ళీ ఫేస్ టు ఫేస్ రౌండ్ ఉంటుంది. సో ఇది అయిన తర్వాత ఇంకా వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది జరగడం అవుతుంది. అలాగే అంటే ఇతర జాబ్స్ తో కనుక మనం కంపేర్ చేసుకుంటే ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఆ జాబ్ కన్నా దీనికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి? ఎలాంటి లాభాలు ఎక్కువగా ఉంటాయి కోర్స్ చేయడం వల్ల? కోర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సివిల్ మెకానికల్ వాళ్ళు మాత్రమే దీనికి రెలవెంట్ అండి. అవును. సో ఐటీఐ గానీ, డిప్లొమా గానీ, బీటెక్ వాళ్ళు కానివ్వండి, ఎంటెక్ కానివ్వండి, సో ఈ గ్రూపుల వాళ్ళు ఓన్లీ సివిల్ మెకానికల్ వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది, కోర్ ఫీల్డ్ అన్నట్టు. ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల మేము ఇప్పుడు సైట్ ఇంజనీర్ గా మోస్ట్లీ సివిల్ అండ్ మెకానికల్ వాళ్ళు చూసుకుంటే మీరు సివిల్ ఇంజనీర్ సరికల్లా ఇంజనీరింగ్ అవ్వగానే ఏదో ఒక జాబ్ చేసేవాళ్ళన్నా తొందరపాటు తోటి సైట్ ఇంజనీర్ గా వెళ్ళిపోతూ ఉంటారు. సో సైట్ రోజుకు ఒక ప్లేస్ లో ఉంటుంది. అండ్ వీళ్ళు ఆ సైట్ ఇంజనీర్ లో కూడా మొత్తం ఆ ప్రొఫెషనాలిటీని కోల్పోతున్నారు. మొత్తం వీళ్ళ సైట్ ఇంజనీర్లు లేబర్స్ తోటి డీల్ చేయడం వల్ల సో ప్రొఫెషనల్ అంతా కోల్పోతున్నారు. రోజుకో ప్లేస్ లో సైట్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. కొంతమంది ఏమో ఈ బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల అవి కంప్లీట్ చేసుకుని వచ్చేసరికల్లా కొద్దిగా కెరీర్ గ్యాప్ అనేది అలా స్ట్రగుల్ పడుతున్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు మా ట్రైనింగ్ సెంటర్కి వస్తుంటారు. కొంతమంది ఏమో కరెక్ట్ అయిన రైట్ ప్లేస్మెంట్ సెలెక్ట్ చేసుకోకుండా, సో ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీర్ వచ్చి అకౌంటెంట్ గా పనిచేయడం, మెకానికల్ ఇంజనీర్ వచ్చిందన్న ఈ ఫైనాన్స్ కంపెనీస్ లో ఏదో పనిచేయడం, సో ఇట్లా రాంగ్ పాత్రలో వెళ్ళిపోయిన వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళు కూడా వస్తుంటారు అనమాట. సో మెయిన్లీ గవర్నమెంట్ జాబు కోసం ట్రై చేసి 4 years 5 years ఇలా జాబులు రాక, సో లేదా పోస్ట్ పోన్ అవడం వలన గవర్నమెంట్ జాబ్స్, సో ఇలాంటి వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తుంటారు. అంటే కిషోర్ గారు, అంటే ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ మీ దగ్గర ట్రైన్ అయ్యారండి? సో ఇప్పటి వరకు మా దగ్గర దాదాపు ఒక 3000 అబోవ్ వరకు. సో బ్యాచ్ వైజ్ తీసుకుంటే మీరు 160 బ్యాచెస్ వరకు ఇప్పుడు మేము ట్రైన్ చేసాం. అంటే వీళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి? ఒకవేళ మీ దగ్గర ఈ కోర్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అంటారు? ఐటీఐ కానీ, డిప్లొమా, బీటెక్ అండ్ ఎంటెక్, ఓన్లీ సివిల్ మెకానికల్ వాళ్ళకి మాత్రమే మేము ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఎంబీఏ కానీ లేదా ఎంసీఏ వాళ్ళు, లేకపోతే ఇంకూరు టెక్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది కాల్ చేస్తుంటారు. వాళ్ళకి మేము అడ్మిషన్ ఇవ్వము. ప్రతి పర్సన్ తో కూడా, ప్రతి స్టూడెంట్ తో కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. సో మీరు ఎంబీఏ అవుతున్నారు, ఎందుకు వచ్చారు ఈ టెక్లా ఫీల్డ్ లోకి? లేదా ఒక్కొక్క సందర్భంలో ఎలా జరుగుతుందంటే వాళ్ళ రిలేటివ్స్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళ లైక్ రిలేటివ్స్ కంపెనీస్ వాళ్ళ ప్లేస్మెంట్ వచ్చి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. ఓన్లీ టెక్లా కోర్స్ నేర్చుకుని రావు, మన దాంట్లోనే వర్క్ చేసుకుందాం అన్నట్లు వాళ్ళు భరోసా చెప్తే అలాంటి వాళ్ళకి మాత్రమే అడ్మిషన్ ఉంటుంది. సో ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు కదా అని చెప్పి మేము తీసేసుకుని వాళ్ళని రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళడం అయితే 100% ఉండదు. రేపు ఎప్పుడైనా సరే కాల్ చేసి నేను ఎంబీఏ చేస్తున్నా, నేను ఎంసీఏ చేస్తున్నా, నేను టెక్లా కోర్స్ నేర్చుకోవాలని మీరు కాల్ చేయండి. సో అడ్మిషన్ లేదని చెప్పి మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే. అంటే ఇంతకు ముందు మీరు అన్నట్టుగా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూసే వాళ్ళు అట్లాంటి వాళ్ళు రావడం జరుగుతుందండి అంటున్నారు. సాధారణంగా అంటే ఇప్పుడు పేరెంట్సే కావచ్చు, ఒకప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్ అనే చెప్పాలండి. గతంలో కనుక మనం చూసుకుంటే గవర్నమెంట్ జాబ్ ఉంటేనే వాళ్ళు ఉద్యోగస్తుడు లాగా చూసేవారు. ప్రైవేట్ జాబ్స్ అది ఎంత వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కన్నా కూడా ఎక్కువ శాలరీ వస్తున్నా దాన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు, లైట్ తీసుకునేవారు. ప్రైవేట్ ఉద్యోగమా అని పెళ్లిళ్ళ సంబంధాల విషయానికి వస్తే కూడా పెళ్లిళ్ళ క్యాన్సిల్ అయిన సందర్భాలు కూడా మనం చూసే ఉంటాం. అవునండి. అలా ఉద్యోగాల కోసం వాళ్ళు ఎదురు చూడటం, గవర్నమెంట్ జాబ్స్ కోసం కొన్ని ఇయర్స్ కూడా టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. అవునండి. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవుతారండి? అవుతారండి. ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను ఏం చేసేవాడిని అంటే, నేను 10th ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో
ఏదో ఒక మిలిటరీ జాబు, లేకపోతే ఒక పోలీస్ జాబు, లేకపోతే మన లైక్ కనీసం టీచర్ అన్నా అవ్వాలన్న ఒక ఇది ఉండేది. ఇప్పుడు నేను అది అయి ఉంటే ఈ రోజు ఇలా ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు కదండి. ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఇప్పుడు నావి 4 కంపెనీలు ఉన్నాయండి. ఐఎమ్ రన్నింగ్ 4 కంపెనీస్. అంటే మీరు కూడా సేమ్ ఇలాగే గవర్నమెంట్ ఉద్యోగం నాకు రావాలి అని చెప్పి సమయం వృధా చేసుకునే సందర్భాలు ఉన్నాయంటారా? ఉన్నాయి. నేను వెన్ ఐ వాజ్ ఇన్ స్టూడెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే నాకు పిచ్చి, ఒక అమోఘమైన పిచ్చి. సో కొన్ని మిలిటరీ క్యాంపస్ ట్రై చేశాను. సో ఎంతో ఆతృతతో ఎదురు చూసానే కానీ సో అది రాలేకపోయింది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆ రోజు అది వచ్చి ఉండుంటే నేను అక్కడే ఉండేవాడిని. ఈ రోజు ఎంతమందికి ఉపాధి ఇచ్చేవాడిని కాదు. సో ఈ రోజు ఒక స్థాయిలో ఉండేవాడిని కాదు. సో నేను చెప్పుతున్న ప్రతి స్టూడెంట్ కూడా అదే చెప్తాను. సో ఎప్పుడైనా సరే ఒకటే అండి, కోర్ ఫీల్డ్ లో చేసుకోవడం వలన మీరు ఎప్పుడైనా సరే సివిల్ మెకానికల్ వాళ్ళకి చెప్తున్నది ఒకటే. సో ఈ ఐటీ జాబ్స్ అని చెప్పి ఆఫ్టర్ కరోనా తర్వాత నుంచి ఇట్లా డైవర్ట్ అయిపోతున్నారు. సో నేనేమంటున్నానంటే ఐటీతో తగ్గట్టు ధీటుగా మీరు మన కోర్ ఫీల్డ్ లో కూడా శాలరీస్ సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి, మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. కిషోర్ గారు, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు ఎవరైనా అనుకుంటే కొన్ని ఉద్యోగాలు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏది చేస్తూ ఉంటే దాన్నే మనం కంటిన్యూ అవ్వాలి, కొనసాగుతూ ఉండాల్సి వస్తుంది. అది మనం ఆ ఉద్యోగం చేయాలి అనుకున్నామంటే ఓన్లీ దానిలో మాత్రమే ఉంటాం. అట్లాంటిది ఇప్పుడు మీరు ఈ కోర్స్ ఏదైతే పెట్టారో ఇది చేయటం వల్ల ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అదే విధంగా ఉంటుందంటారా, లేకుంటే దీని వల్ల ఇంకా రకరకాల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయంటారా? అట్లాగేం లేదండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే టెక్లా నేర్చుకుంటూ ఏం చేయాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలండి. మెయిన్ ఇది సమాజంలో జరుగుతున్న చాలా అందరూ వెనకబడడానికి ఇది కూడా ఒక కారణం, మెయిన్ కారణం. కోర్ ఫీల్డ్ లోనే వర్క్ చేస్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇప్పుడు ఈ లేటెస్ట్ టెక్నాలజీ మీరు చూస్తే ChatGPT వచ్చేసాయి కొన్ని యాప్స్. మీరు కమ్యూనికేషన్ క్లారిటీగా చెప్పండి. ఇప్పుడు టెక్లా చేయటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇతర ఉద్యోగాలతో కంపేర్ చేస్తే టెక్లా చేయడం వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి? సో ఇప్పుడు మీరు టెక్లా నేర్చుకోవడం వలన ఎక్కడ కూడా ఫీల్డ్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. సో సాఫ్ట్వేర్ లాగానే మీరు ఆఫీసులో కూర్చొని వర్క్ చేస్తారు. సో నేనేమంటున్నానంటే ఒక ఇండియాలో ఒక 1 year పని చేసి సో ఫారిన్ కి ఆపర్చునిటీస్ ఫ్రెషర్ గా అయితే రావు. 1-2 years మీరు లైవ్ లో పనిచేసినట్లయితే సో మీకు ఫారిన్ ఆపర్చునిటీ ఎక్కువ రావడం జరుగుతుంది అనమాట. సో ఫ్యామిలీ కూడా మీకు ఫారిన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫ్యామిలీ కూడా మీకు స్కూటర్ రేంజ్ నుంచి కార్ రేంజ్ కి డెవలప్ అవడం జరుగుతుంది. మీ ఒక్కరి కష్టం వలన సో టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ, ఒక అబ్బాయి అనుకుంటే తనకు సిస్టర్స్ ఉండొచ్చు. సో ఆ రెస్పాన్సిబిలిటీ తన సిస్టర్ కి మ్యారేజ్ చేయాలన్న రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మమ్మీ డాడీ దే స్టిల్ డూయింగ్ ఫార్మింగ్ చేస్తుంటారు. సో వాళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత తన మీద ఉన్నది. అవునా? సో ఈ ఒక అతను జాబ్ చేసుకుంటూ ఏదో శాలరీ వస్తుంది అట్లా కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు తప్ప సో వినూత్నంగా ఆలోచించి ఫారిన్ కి వెళ్ళి సో ఎక్కువగా సంపాదించగలిగితే సో అమ్మ నాన్నకి రిటైర్మెంట్ ఇవ్వచ్చు, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఫిల్ఫిల్ చేయొచ్చు. మ్యారేజెస్ కానివ్వండి, సిస్టర్ మ్యారేజెస్ కానివ్వండి, అండ్ కొంతమందికి ఇంకా వ్యవసాయదారులకు అప్పులు ఉంటాయి, అవన్నీ తీర్చి బయటికి రావచ్చు. ఇతని ఒక్కని కష్టంతో సో ఎంటైర్ ఫ్యామిలీ సో గ్రో అవడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఆలోచించి ఫారిన్ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకో. అంటే పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే స్టూడెంట్స్ గానీ పేరెంట్స్ గానీ తను కొంతవరకు ఒక డిగ్రీ చదువుకున్నా ఇతర దేశాల్లో తను చదవాలనుకుంటాడు, అలాగే ఇతర దేశాల్లో తను జాబ్ చేయాలి అనుకుంటాడు. ఇతర దేశాల్లో చదువుతూ పార్ట్ టైం జాబ్ చేస్తూ అక్కడ చదువుకుంటున్నారు చాలా మంది. అవునండి. పేరెంట్స్ కూడా మన పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలంటే ఇతర దేశాలు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, ఎందుకు వెళ్ళాలి అనుకుంటారు, అక్కడ మంచి ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తారు ఎవరైనా. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర కనుక ఏమైనా కోర్స్ నేర్చుకుంటే అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్ తో ఇంకెలాంటి అవసరం లేకోకుండా కంప్లీట్ గా ఇక్కడ మీ దగ్గర చేసినటువంటి టెక్లా కోర్స్ ఏదైతే ఉందో ఇది నేర్చుకోవటం వల్ల వీళ్ళు అదర్ కంట్రీస్ వెళ్తే అక్కడ వీళ్ళు చేయడానికి జాబ్స్ ఉంటాయా, ఆ ఫెసిలిటీ ఉంటుందా? ఇప్పుడు ఎంఎస్ చేయడానికి ఇక్కడ నుంచి వెళ్తున్నారు. అవునండి. అవునా? ఫారిన్ కి వెళ్తున్నారు. అవును. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక పార్ట్ టైం జాబ్ అయితే చేసుకోవాలి. నేనేమంటున్నానంటే ఈ టెక్లా సాఫ్ట్వేర్ నేర్చుకొని టెక్లా సర్టిఫికేట్ కూడా వీళ్ళకి టెక్లా ట్రిమ్ములు ఇస్తుంది, మేము ఇవ్వము. ఎందుకంటే ఇది ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ కాబట్టి వేర్ టెక్లా పార్ట్నర్స్.
సో సర్టిఫికేట్ కూడా మీకు టెక్లా నుంచి రావడం జరుగుతుంది. అది ఇంటర్నేషనల్ వైజ్ మీకు వ్యాలిడ్ ఉంటుంది. అంటే వీళ్ళు ఏ కంట్రీస్ వెళ్ళొచ్చు, ఎక్కడెక్కడ జాబ్స్ చేయొచ్చు వీళ్ళు? సో మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు యుఎస్ఏకి వెళ్ళడం అయితే కొద్ది ఛాలెంజెస్ అయితే ఉన్నదండి. సో మీరు దుబాయ్ గానీ, మిడిల్ ఈస్ట్ కానీ, మొత్తం సింగపూర్ గానీ, మలేషియా గానీ, సో అంటే ఫ్లైట్ లో 4 to 5 hours వెళ్ళడానికి కూడా అవకాశం. అదే అంటున్నా, 4 to 5 hours జర్నీ బట్టి ఏ కంట్రీకైనా మీరు వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఇప్పుడు మీరు అడిగినట్లు ఫారిన్ కి ఎడ్యుకేషన్ మీద వాళ్ళు డబ్బులు లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత పార్ట్ టైం ఏదో ఒక జాబ్ చేసుకోవాలి. మేము ఇచ్చిన ఈ టెక్లా సర్టిఫికేషన్ తోటి పార్ట్ టైం టెక్లా మీద జాబ్ చేసుకోవచ్చు కదా. ఈ పెట్రోల్ పంపుల్లోను, లేకపోతే పిజ్జా డెలివరీ గాను, ఇట్లా రిస్క్, అవన్నీ కూడా రిస్క్ అనమాట. సో వాటికంటే నీకు ఈ టెక్లా సాఫ్ట్వేర్ మీద కంపెనీలు ఉంటాయి అక్కడ. సో ఉండి మీరు పార్ట్ టైం ఎందుకు చేసుకోకూడదు? అయితే శాలరీ విషయంలో కూడా వీళ్ళు ఈ పెట్రోల్ బంక్స్ లో అదర్గా చేసే వాటికి దీనికి అంటే శాలరీ కూడా దీనికి ఎక్కువ ఉండొచ్చు అంటారా? ఎక్కువ ఉంటుంది, పైగా ప్రొఫెషనల్ గా ఉంటారు కదా. తర్వాత మీ ఎంఎస్ ఏదో అయిపోయిన తర్వాత అక్కడ మీకు మళ్ళీ 6 months వరకు ఏదో టైం ఉంటుంది, 6 months to 1 year. అంత లోపల మీరు ఏదో దాన్ని జాబ్ క్రాక్ చేసుకోవాలి. ఏదైతే పార్ట్ టైం లో చేసిన టెక్లా మీద జాబ్ ఉన్నదో అందులోనే మీరు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఐ మీన్ ఫుల్ టైం. అవును. సో ఇలా ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు? ఇట్లా కూడా మీరు చెప్పింది కరెక్టేనండి. ఇప్పుడు ప్రొఫెషనల్ గా ఉంటుంది. నెక్స్ట్ శాలరీ విషయంలో కూడా వీళ్ళకి అదర్ కంట్రీస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓన్ గా ఏదో పార్ట్ టైం చేసుకునే దానికంటే ఇలా చేయటం వల్ల వీళ్ళకి శాలరీ కూడా మంచిగా ఉంటుంది. టైమింగ్స్ కూడా ఎలా ఉంటుందంట జాబ్ టైమింగ్స్? అక్కడ జాబ్ టైమింగ్స్ వచ్చిందన్న మీకు మోస్ట్లీ 8 hours ఉంటుందండి. కాకపోతే ఫారిన్ అంతా కూడా మీకు అర్లీ హవర్స్ స్టార్ట్ అయిపోతుంది బిజినెసెస్ అన్ని కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ తీసుకుంటే మీరు 8 o'clock స్టార్ట్ అయిపోతుంది అర్లీ మార్నింగ్. బట్ షార్ప్ 5 o'clock వీ కెన్ లీవ్. ఓకే. కమింగ్ టు ద రంజాన్ ఆ టైం సీజన్ వచ్చిందంటే మీకు హాఫ్ డేని వర్కింగ్ ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు రీసెంట్ గా మీన్ ముందు ఫ్రైడే హాలిడే ఉండేది, ఇప్పుడు సండేగా కూడా మార్చినట్టున్నారు. అప్పుడు మనకి ఇక్కడ సండే అయితే అక్కడ ఫ్రైడే అట్లా ఉంటుంది. సో ఇట్లా చేసుకొని ఎదగచ్చు. అలాగే కాలేజెస్ లో కూడా మనం చూస్తూ ఉంటాం, కొన్ని కాలేజెస్ వాళ్ళు చెప్తారు మీరు డిగ్రీ చదువుతుండగానే కంప్లీట్ అయ్యేసరికి ఇక్కడ నుంచి మీకు వీళ్ళతో టైఅప్ ఉంటుంది, అక్కడ మీకు జాబ్స్ చేసుకోవచ్చు ఇలా అని చెప్పి. అట్లా మీకు అంటే కాలేజెస్ తో టైఅప్ ఉంటాయా? లేకుంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ 2025 ఇది కంప్లీట్ అయ్యే లోపల ఈ 3-4 months ఉంటుంది. ఈ 3-4 months ఖాళీగా ఉండడం ఎందుకని ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ వర్క్స్ ఇట్లాంటి ఏదన్నా ఈ 3-4 months లో ఈ 90 days 100 days లో మీ దగ్గరకు వచ్చి కోర్స్ ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందంటారా? ఎస్ మేడం, డెఫినెట్ గా. ఇప్పుడు 2025లో పాస్ అవుట్ అవ్వబోతున్నారు. మేబీ మార్చ్ ఆర్ ఏప్రిల్ కి ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వబోతున్నాయి. ఇప్పుడు 6 months 2 months ప్రాజెక్ట్ వర్క్స్ చేసుకోమని లేదా ఇంటర్న్షిప్ చేయమని చెప్పి కాలేజే వాంటెడ్ గా టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సమయాన్ని నేను ఎలా చెప్తున్నానంటే మన ట్రైనింగ్ సెంటర్ కి వచ్చి ఆ 2 months ట్రైనింగ్ నేర్చుకొని తర్వాత నేనేమంటున్నానంటే బ్యాక్ వెళ్ళి ఎగ్జామ్స్ రాసేసి, సో నేనేమంటున్నానంటే మళ్ళీ వచ్చిన తర్వాత నేను ఒక 10-15 days మళ్ళీ మీన్ బ్రష్ అప్ చేయడం జరుగుతుంది, అంటే రివిజన్స్ చేయడం జరుగుతుంది. తర్వాత డైరెక్ట్ మీరు ప్లేస్మెంట్ కి వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు ఏప్రిల్లో మేలో అప్పుడు వచ్చి మళ్ళీ ఒక 2 months టైం అనేది మీకు మళ్ళీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ గ్యాప్ లో మీరు లాస్ట్ సెమ్ గ్యాప్ లోనే 2 months అట్లా టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో టెక్లా సాఫ్ట్వేర్ ని నేర్చేసుకోండి. నా నుంచి కావాలంటే మెయిల్ కన్ఫర్మేషన్ కూడా తీసుకోండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఒక 10 days నాకు రివిజన్స్ కావాలి. రివిజన్ చేసిన తర్వాతనే మిమ్మల్ని ప్లేస్మెంట్ కి నేను పంపించడం జరుగుతుంది. అంటే టెక్లా సాఫ్ట్వేర్ నేర్చుకోవాలంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి ఎలాంటి అర్హత ఉండాలి అంటారు? సో టెక్లా మన సాఫ్ట్వేర్ ని అప్రోచ్ అవ్వాలంటే టెక్లా మీరు గూగుల్లోకి వెళ్ళేసి టెక్లా ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ మాత్రమే టైప్ చేయండి. సో లేదంటే అంటే మీకు టెక్లా వెబ్సైట్ లోకి వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడెక్కడ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మాది ఇన్స్టాగ్రామ్ ఉంది, సో వెబ్సైట్ ఉంది, ఫేస్బుక్ ఉంది,
సో అన్ని సోషల్ ఛానల్స్ వీటిలో మేము టెలికాస్ట్ చేస్తున్నాం. సో దీని ద్వారా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మీ దగ్గర స్టూడెంట్స్ గా వాళ్ళు కోర్సు కంప్లీట్ చేసుకున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మనం ఒక కోర్స్ చేస్తున్నాం అన్నప్పుడు ఇవాళ రేపు చూసుకుంటే వాళ్ళు జాబ్ గ్యారంటీస్ కూడా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా V5 మీడియా స్కూల్ ఉందండి. ఇదే మా V5 మీడియా స్కూల్లో మేము ట్రైన్ చేస్తూ ఉంటాము. వాళ్ళకి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవడానికి వచ్చారు అన్నప్పుడు దాని వరకే పరిమితం కాకుండా ఆల్ రౌండర్స్ లాగా మేము వాళ్ళని తయారు చేస్తాం. ఇంతకుముందు మీరు కూడా అదే చెప్పారు, ఏంటంటే ఇతర దానికి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు అదనంగా కూడా ఇంకా వేరువేరుగా అన్ని రకాల కోర్సులు నేర్చుకోవడానికి ఉంటుంది, బయట కంట్రీస్కి వెళ్ళడానికి ఉంటుంది. ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని కూడా మీ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇట్లా ఏదైతే కోర్స్ నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేను ఇక్కడ నేర్చుకున్నాను తర్వాత నెక్స్ట్ ఏంటి, నాకు జాబ్ గ్యారంటీ ఉందా లేదా ఇదే ఆలోచిస్తున్నారు. ఎక్కడైతే మనకి జాబ్ గ్యారంటీ ఏదైతే ఉంది అంటున్నామో అక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనం నెక్స్ట్ అదర్ కంట్రీస్ వెళ్ళటం లేదా ఇక్కడ కాకుండా ఇంకొక చోట జాబ్కి వెళ్ళటం అది వేరే విషయం. ఫస్ట్ మనం నేర్చుకున్న తర్వాత మనకి జాబ్ వస్తుందని గ్యారంటీ ఏంటి, ఆ గ్యారంటీ 100% గ్యారంటీ మీరు ఇవ్వగలుగుతారా? నేర్చుకున్న తర్వాత ఆ స్టూడెంట్స్ మీరు జాబ్స్ ఇప్పించగలుగుతారా, ఇవ్వగలుగుతారా? సో మేము ఖచ్చితంగా మేము 100% మొత్తం ట్రైన్ చేస్తున్నాము. సో నాట్ ఓన్లీ మీరు తీసుకుంటే టెక్నికల్ అండ్ సాఫ్ట్వేర్ కాకుండా సో మేమేం చేస్తున్నామంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ తీసుకుంటున్నాము. అండ్ ఇండస్ట్రీ నుంచి గెస్ట్ లెక్చరర్స్ ని రప్పిస్తుంటాము. సో రప్పించి వాట్ ఈస్ ఇండస్ట్రీ గురించి అని కూడా అవేర్నెస్ ఇస్తున్నాము. అండ్ తర్వాత వచ్చిందన్న మీకు మాకు ఈ ట్రైనింగ్ అయ్యేసరికల్లా 3-4 టైమ్స్ లైక్ టెక్నికల్ అవ్వగానే టెక్నికల్ మాక్ ఎంట్రీ ఉంటుంది, సాఫ్ట్వేర్ అవ్వగానే సాఫ్ట్వేర్ ఓవరాల్ గా మళ్ళీ మాక్ ఎంట్రీ ఉంటుంది. ఎందుకంటే ఆ భయాన్ని అందరూ కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి చాలా భయపడిపోతుంటారు. సో ఇక్కడ టాప్ స్టూడెంట్ గా ఉండి కూడా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడంటే ఆ కొత్త ఎన్విరాన్మెంట్ చూసి జీరో అయిపోయి రిజెక్ట్ అయిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మేమేం చేస్తున్నామంటే క్లాసెస్ సెమినార్స్ కండక్ట్ చేపిస్తున్నాం. బ్యాచ్ లో ఎవరిని చెప్తే వాళ్ళు లేసి సెమినార్స్ కండక్ట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే స్టేజ్ ఫేర్నెస్ ఒకటి పోతుంది. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే తను ఎక్కడ వీక్ ఉన్నాడు, వాట్ హీ డన్ మిస్టేక్ అనేది తెలుసుకుని ఇమ్మీడియట్లీ రిక్టిఫై చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మేము టాపర్లు కూడా రిజెక్ట్ అయిపోయిన దాన్ని తగ్గించగలిగాము. సో ట్రైనింగ్ టైంలో కూడా మొబైల్స్ అన్ని కూడా సైలెంట్ మోడ్ లో ఉంటుంది. సో డ్రాప్ చేయించి బ్రేక్ టైంలో మాత్రమే పిక్ చేపిస్తాము. డ్రెస్ కోడ్ లైక్ ఫార్మల్ లో రావాల్సి ఉంటుంది, అందరికి ఐడి కార్డు ఉంటుంది కంపల్సరీ. సో ఈవెన్ హెయిర్ కటింగ్ చెకింగ్ ఉంటుంది, షేవింగ్ చెకింగ్ ఉంటుంది, వీక్లీ వన్స్ కంపల్సరీ. ఈవెన్ చెప్పొచ్చో తెలియదు కానీ సో నెయిల్స్ కూడా చెక్ చేస్తాం. సో అంత ప్రొఫెషనాలిటీగా మొత్తం మేము వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో నేను జనరల్ గా క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను ఎవ్రీ సాటర్డే. ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది ఏంటి, ఒక టీమ్ లీడ్ తో ఎలా బిహేవ్ చేయాలి, ఒక మేనేజర్ తో ఎలా బిహేవ్ చేయాలి, పొద్దున ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి ఈవినింగ్ వరకు అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి, పోగానే మెయిల్స్ చెక్ చేసుకోవడం, మీ టీమ్ లీడ్ దగ్గరికి వెళ్ళి వర్క్ అసైన్ చేయించుకోవడం. సో ఇవన్నీ కూడా నేను కెరీర్ గైడ్ లైన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే వస్తారో ఆ వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అది ఆంధ్ర అండ్ తెలంగాణ మనం 2 స్టేట్స్ చూసుకున్నా కూడా వాళ్ళు హైదరాబాద్ రావడానికి ఇష్టపడతారు. అది ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, ఏదైనా ఒక జాబ్ చేయాలన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్ ది సేమ్ టైం అలాగే హైదరాబాద్ తో పాటుగా మనకి బెంగళూరు, చెన్నై ఇక్కడ కూడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే మీ ఏదైతే కోర్సెస్ ఉన్నాయో అది ఓన్లీ హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితమా, బెంగళూరు, చెన్నై ఇతర స్టేట్స్ లోకి వెళ్ళినా కూడా దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు అంటారా? మా దగ్గరకు వచ్చేది ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్ర వాళ్ళే కాదు. సో మహారాష్ట్ర పీపుల్ వస్తుంటారు, తమిళ వాళ్ళు వస్తుంటారు, కర్ణాటక వాళ్ళు వస్తుంటారు. అన్ని స్టేట్ల నుంచి మాకు స్టూడెంట్స్ రావడం జరుగుతుంది. వీళ్ళని ట్రైన్ చేసిన తర్వాత మేమేం చేస్తామంటే హైదరాబాద్ నియర్ బై ఉన్న వాళ్ళని హైదరాబాద్ లోని ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. బెంగళూరు నియర్ బై ఉన్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కడప, అనంతపూరు, సో వీళ్ళందరికి కూడా ప్లేస్మెంట్ బెంగళూరులో ఇవ్వడం జరుగుతుంది. నెల్లూరు ఇలాంటి వాళ్ళందరికీ కూడా చెన్నైలో ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నియర్ బై హోమ్ టౌన్ ఉన్నట్లయితే సాటర్డే సండే హాలిడే ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా హోమ్ టౌన్ కి ట్రావెల్ చేయడం, పేరెంట్స్ ని టేక్ కేర్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆయా
నియర్ బై సిటీస్ లో ప్లేస్మెంట్ ఇవ్వడం వల్ల లాంగ్ టైం కూడా కంపెనీస్ లో ఉండడం అనేది జరుగుతుంది. ఓకే అండి. ఓకే. కిషోర్ గారు, టెక్లా కోర్స్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి లాభాలు ఉన్నాయి, మన భవిష్యత్తు ఏ విధంగా మనం ముందుకు తీసుకుని వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, ఎన్నో రకాల విషయాలు ఈ రోజు మనం వీపై న్యూస్ స్టూడియోకి వచ్చి తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.